శుభవాస్తు యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. ప్రతి నెల 3వ తేదీ మన భూమానందాశ్రమంలో ఉచిత వాస్తు చెప్పడం ఆనవాయితీ. ఆ ఉచిత వాస్తు ఎవరికి చెప్తామంటే సింగిల్ ఫ్లోర్ ఉన్న పాత ఇండ్లలో బాధలు అనుభవిస్తున్న వారికి మాత్రమే ఉచిత వాస్తు చెప్పబడును. కొత్త ఇల్లు కట్టే సింగిల్ ఫ్లోర్ వారికి కానీ, కొత్త ఇల్లు కట్టే డబుల్ ఫ్లోర్, త్రిబుల్ ఫ్లోర్ వారికి కానీ, పాత ఇండ్లలో అంతస్తులు ఉన్న వారికి కానీ ఉచిత వాస్తు చెప్పబడదు. కేవలం వాస్తు పండితులకు డబ్బు చెల్లించుకోలేక వాస్తు దోషాలతో బాధపడుతూ కష్టాలు అనుభవిస్తున్న బీదవారిని పైకి తేవడానికి ఉద్దేశించి మాత్రమే ఈ ఉచిత వాస్తు సలహాల కార్యక్రమం ఏర్పాటు చేయబడింది. కాబట్టి సింగిల్ ఫ్లోర్ ఉన్న బీదవారు ఎన్ని వందల మంది వచ్చినా కూడా ఉచిత వాస్తు మేము చెప్పి పంపడం జరుగుతుందని తెలియజేస్తూ, ఈ ఉచిత వాస్తు సలహాలు ఇవ్వడానికి మహావాస్తు ఛానల్ జగదీష్ గారు ఒక 2 నెలలు వచ్చి ఉండ్రి, ఈరోజు కూడా వచ్చి ఉన్నారు. వీరు ప్రతి నెల 15వ తేదీ పెన్నాహుబిలం గ్రామంలో ఉచిత వాస్తు చెప్తారు. మన అనంతపురం పరిసరాల వారు అక్కడికి వెళ్ళి ఉచిత వాస్తు సలహాలు తీసుకోవచ్చని తెలియజేస్తూ మన జగదీష్ గారిని 2 మాటలు మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. శ్రీ గురుభ్యో నమః. అందరికీ నమస్కారం అండి. అలాగే శుభవాస్తు ప్రేక్షకులకు, అలాగే మహావాస్తు ప్రేక్షకులకు నమస్కారాలు తెలియజేసుకుంటూ, మనము చాలా అదృష్టవంతులమని చెప్పొచ్చండి. ఎందుకంటే దేశంలో ఎక్కడ కూడా కని విని ఎరుగని రీతిలో ఇలా ఉచిత వాస్తు సలహాలు అయితేనేమి, అలాగే నిత్య అన్నదానం అయితేనేమి, అలాగే ఆధ్యాత్మిక కార్యక్రమాలు అయితే ఏవైతేనేమి, ఇక్కడ అన్ని ఫ్రీగా లభించడం అంటే మనం ఒక విధంగా అదృష్టం చేసుకొని పుట్టింటామని, మనకు ఒక పూర్వజనం సుకృతమని నేను అనుకుంటున్నానండి. ఎందుకంటే ఎక్కడ కూడా ఇంతవరకు నేనైతే వినలేదు ఇలా ఉచిత వాస్తు సలహాలు ఇవ్వడం, అన్నదానం చేయడం, ఇంకా ఇతరత్ర కార్యక్రమాలు ఏవి కూడా. అంటే మనం ఒక విధంగా చెప్పుకోవాలంటే ఒకటి కొంటే ఒకటి ఫ్రీ అని చెప్తా ఉంటారు, కానీ ఇక్కడ మాత్రం అన్నీ ఫ్రీనేనండి. కాబట్టి ఇటువంటి అదృష్టం మనకు ఇంత దగ్గరలో లభించినందుకు నేను ఈ జిల్లా వాసినైనందుకు చాలా ఆనందిస్తూ, అలాగే ఇక్కడ ప్రతి ఒక్కరు వచ్చి ఉచిత వాస్తు సలహాలు తీసుకోండి, ఇబ్బంది లేదు. అలాగే ఇక్కడికి ఏవైనా రాలేని ఇబ్బంది పడే వాళ్ళు ఎవరైనా ఉంటే పెన్నాహుబిలానికి ప్రతి నెల 15వ తారీఖున రావచ్చు. మంది మహావాస్తు యూట్యూబ్ ఛానల్ ఉంది, అందులో వాస్తుకు సంబంధించిన వీడియోలు కూడా నేను అప్లోడ్ చేస్తూ ఉంటాను. నా పేరు జగదీష్. నా ఫోన్ నెంబర్ వచ్చేసి 8187858645. ఈ నెంబర్కి మీరు కాల్ చేసి 15వ తారీఖు రావచ్చు. కాబట్టి ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని తెలియజేసుకుంటూ, గురువు గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, సర్వేజన సుఖినో భవంతు. స్వస్తి. శుభవాస్తు ప్రేక్షకులారా, ఇప్పుడు ప్రతి నెల తప్పకుండా ఉచిత వాస్తు సలహాలు ఇవ్వడానికి దాదాపు 100 కిలోమీటర్ల దూరం నుంచి ముదిగుబ్బ మండలం ఇందుకూరు నుంచి వస్తున్న శ్రీ 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 వెంగళరెడ్డి గారు 4 మాటలు మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. ధన్వంతరి స్వామి గారికి నా నమస్కారములు. మాది ముదిగుబ్బ మండలం ఇందుకూరు గ్రామము. నా నెంబర్ వచ్చేసి 9441673368. ఇక్కడ వాస్తు ఫ్రీగా డబ్బులు ఎవరితో తీసుకోవడం లేదు, అన్నదానం కూడా ఉచితంగా చేస్తున్నాము ఇక్కడ. కాబట్టి ఇంకా ఎవరైనా దాన ధర్మం చేసేవాళ్ళుంటే అక్కడ ఆ కార్యక్రమానికి కొంచెం సహాయం చేస్తే ఇంకా బాగుంటుందని మేము అనుకుంటున్నాం. శుభవాస్తు ప్రేక్షకులకు నా నమస్కారాలు. మేము ఉచిత వాస్తు కోసం తిరుపతి నుండి వచ్చాము. ఇక్కడ చాలా బాగా అన్నదానాలు కానీ రిసీవింగ్ బాగా చేసుకున్నారు. మమ్మల్ని బాగా చూసి ఎవ్రీథింగ్ ప్రతి ఒక్కటి, బాత్రూము, టాయిలెట్స్ అన్నీ ఎక్కడున్నాయి, రూమ్ ఎక్కడ పడుకోవాలి, అన్ని వసతులు కల్పించినందుకు చాలా ధన్యవాదాలు. మాకు వాస్తు చాలా బాగా వివరించారు. మాకు ఫ్యూచర్లో మా అబ్బాయికి జాబ్ వస్తే మేమేదో ఒక రుణం తీర్చుకోవాలి, స్వామి రుణం అని మేము ఆశిస్తున్నాం. ప్రతి నెల 3వ తేదీ ఫ్రీ వాస్తు చెప్తున్నారు. అందరూ వచ్చి తీసుకోవాల్సిందిగా కోరుచున్నాను. ఎవరంటే స్వామీజీ చెప్పారు కదా, గ్రౌండ్ ఫ్లోర్ ఉన్న వాళ్ళు మాత్రము, పాతిళ్ళు ఉండే వాళ్ళ మాత్రమే తీసుకోవాలి. గ్రౌండ్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్, థర్డ్ ఫ్లోర్ అలా ఉండే వాళ్ళైతే లేదు, వాళ్ళకి లేదు, ఫ్రీ లేదు. వెరీ గుడ్ అమ్మా, చాలా చక్కగా చెప్పారు. అది ఎం శ్రీరామ్ రెడ్డి, గౌరాజుపల్లి. ఉచిత వాస్తుకు వచ్చినాము. తేదీ ప్రతి నెల 3వ తేదీ ఉచితంగా చెప్తారు. ఓన్లీ గ్రౌండ్ ఫ్లోర్ ఉన్న వారికి మాత్రం ఉచితంగా సలహాలు ఇస్తున్నారు, మాత్రమే ఉచిత సలహాలు ఇస్తారు. అందరూ వచ్చి ఉచితంగా వాస్తు చూపించుకోవాల్సింది, సలహాలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాము. డబ్బులు తీసుకోండి లేదు స్వామి, ఇక్కడ డబ్బులు ఏమి తీసుకోరు, ఉచితంగా వాస్తు చెప్తున్నారు. ఓకే. నా పేరు మౌలాలి, కర్నూలు జిల్లా. మేము ప్రతి నెల 3వ తారీఖు ఇక్కడ స్వామివారు ఉచిత
వాస్తు చెప్తున్నారు అని తెలిసి మేము కూడా ఇక్కడ వచ్చి వాస్తు సలహాదారు స్వామిని కలిసినాము. మాకు మంచి వివరణ ఇచ్చారు. అంతేకాకుండా ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ ఉచిత భోజన సౌకర్యం అన్ని కల్పిస్తున్నాడు. అంతా బాగా నచ్చింది మాకు. అందుకు సలహా కొరకు మా దగ్గర డబ్బులు అయితే ఏం తీసుకోలేదు. నా పేరు నిరంజన్, మహబూబ్నగర్ డిస్ట్రిక్ట్ నుంచి వచ్చాను. ప్రతి నెల 3వ తారీఖు ఇక్కడ ఉచిత వాసు జరుగుతుందని తెలిసి వచ్చాను ఇక్కడికి. ఇక్కడ స్వామివారు ప్రతి నెల ఉచిత వాసు చెప్తారని యూట్యూబ్లో చూసి వచ్చాను. మా ఇల్లు ఇంతకుముందు పాత ఇల్లు ఉన్నప్పుడు బాగుండేది. తర్వాత కొత్త ఇల్లు కట్టడానికి కూల్చి కట్టాను. దాని తర్వాత నాకు అన్ని ఇబ్బందులు ఎదురయ్యి అప్పుల పాలయ్యి చాలా ఇబ్బందులు పడి ఇక నాకు ఎందుకు బాగాలేక దాంట్లో దీంట్లో ఎత్తుకోవడం వల్ల ఈ స్వామి మన శివాస్తు యూట్యూబ్ స్వామి పరిచయం అయ్యారు. దాని ద్వారా నేను డబ్బులు కట్టలేని పరిస్థితి నాది ఉంది. కాబట్టి ప్రతి నెల 3వ తారీఖు చెప్తారని తెలిసి ఇక్కడ వచ్చాను. తీసుకొని వెళ్తాను, చూస్తున్నానండి. చెప్పారు స్వామి బాగానే వివరించారు. డబ్బులు ఏమి తీసుకోలేదు. ప్రతి నెల 3వ తారీఖు సింగిల్ ఫ్లోర్ ఉన్న వాళ్ళు రావాలంటే రావచ్చు. ಎಲ್ಲರಿಗೂ ನಮಸ್ಕಾರ. ನಾನು ಶಿಡ್ಲಘಟ್ಟ ತಾಲೂಕು, ಚಿಕ್ಕಬಳ್ಳಾಪುರ ಡಿಸ್ಟ್ರಿಕ್ಟ್ ಶಿಡ್ಲಘಟ್ಟ ತಾಲೂಕು ಕಾಕ್ಚಕೊಂಡ ಗ್ರಾಮದಿಂದ ಬಂದಿದ್ದೀನಿ. ನಾನು ಯೂಟ್ಯೂಬಲ್ಲಿ ನೋಡಿ ಫ್ರೀ ವಾಸ್ತು ಹೇಳ್ತಾರೆ ಅಂತ ಹೇಳಿದ್ರು ಸ್ವಾಮಿ. ಪ್ರತಿ ತಿಂಗಳು 3ನೇ ತಾರೀಕು ಹಳೆ ಮನೆ ಇದ್ರೆ ಮಾತ್ರ ಹೇಳ್ತಾರೆ, ಸಿಂಗಲ್ ಫ್ಲೋರ್ ಇರೋರ್ಗೆ ಮಾತ್ರ ಬಂದು ಇಲ್ಲಿ ಫ್ರೀ ವಾಸ್ತು. ನಾನು 4-5 ತಿಂಗಳಿಂದ ಬಂದು ನಾನು ಫ್ರೀ ವಾಸ್ತು ಮಾಡ್ಕೊಂಡು ಇವಾಗ ಮನೆಯಲ್ಲಿ ಆಲ್ಟ್ರೇಷನ್ ಮಾಡ್ತಾ ಇದ್ದೀನಿ. ನಾನು ಏನೋ ಒಂದು 4 ಜನಕ್ಕೆ ಆಲ್ಟ್ರೇಷನ್ ಮಾಡಿ ಇಲ್ಲಿ ಬಂದು ಸೇವೆ ಮಾಡ್ಬೇಕಂತ ನಾನು ಅನ್ಕೊಂಡಿದ್ದೀನಿ. ಪ್ರತಿ ತಿಂಗಳು ಬರ್ತಾ ಇದ್ದೀನಿ. ಓಕೆ ಸ್ವಾಮಿ. ಪ್ರತಿ ತಿಂಗಳು 3ನೇ ತಾರೀಕು ಬಂದು ಎಲ್ಲರೂ ಫ್ರೀ ವಾಸ್ತು ಹೇಳ್ತಾರೆ, ಇಲ್ಲಿ ಬಂದು ಬಳಸ್ಕೊಬೇಕಂತ కోరుకుంటుంది ಎಲ್ಲರಿಗೂ. సార్, నా పేరు గణేశ్వరరావు అండి. నేను తూర్పుగోదావరి జిల్లాలో డివైడ్ అయిన కోనసీమ జిల్లా నుంచి వచ్చాను. స్వామివారి యూట్యూబ్లో ఎక్కువగా చూస్తూ ఉంటాను. ఆయన చెప్పిన అంశములన్నీ చాలా విపులంగా ఉన్నాయి. ఆయన్ని ఏదో విధంగా దర్శించుకుందామని 6 నెలల నుంచి ట్రై చేస్తుంటే ఈ రోజుకి నాకు కుదిరిందండి. ప్రతి నెల 3వ తారీఖున ఉచిత వాస్తు చెప్తున్నానని ఆ వాస్తుకి ఈ రోజున హాజరవ్వటం జరిగిందండి. స్వామివారికి అన్ని విషయాలు సవినయంగా చెప్పండి. వారు చంటి పిల్లవాడికి బువ్వ పెట్టినట్టు అన్నీ విడమర్చి చెప్పి నాలో ఉండే అనుమానాలన్నీ పోగొట్టి నన్ను ఒక పరిపూర్ణంగా చేసినందుకు ఆయన తరించి ఆయన పాదాలకు నమస్కారం చెబుతూ, అలాగే యూట్యూబ్ ఛానల్స్ వారికి కూడా ధన్యవాదాలు తెలుపుతూ, అవకాశం ఉంటే స్వామివారిని మరొక నెలలో ఎప్పుడైనా దర్శించుకునే అవకాశం వస్తే స్వామివారిని మరలా వచ్చి దర్శించుకుందామని కోరుచున్నా సార్. స్వామివారికి పాదాభివందనాలు. ఉచిత వాస్తు ప్రతి నెల 3వ తేదీ ఉచిత వాస్తు జరుగుతుందనే కార్యక్రమాన్ని యూట్యూబ్ ఛానల్ ద్వారా మనం తెలుసుకోగలిగినాం. ఇక్కడ ఎంతో సుదూర ప్రాంతాల నుంచి వస్తున్నారు, కానీ మనం సమీపంలో అమరాపురం నుంచి ఉండి లేట్గా తెలుసుకోవడం జరిగింది. మన దగ్గరలోనే ఇంత మహత్యం ఉన్న మన స్వామీజీ గారు ఉన్నారు. ప్రతి ఒక్కరికి సమస్య అనేది ఉంటుంది. ఈ సమస్య వాస్తు అనేది చాలా సమస్య. సో మనము వచ్చి ఇంత దగ్గర ఉన్నారు కదా, సలహాలు తీసుకొని ఖచ్చితంగా మనం మెరుగుపరచాలా, మన యొక్క అభివృద్ధి మంచిగా సాగాల అని అనుకుంటూ స్వామి యొక్క కృపకటాక్షాలు మనకు ఉండాలా. దయచేసి ప్రతి ఒక్కరూ సమస్యలతో ఉంటే గ్రౌండ్ ఫ్లోర్ ఉన్న వాళ్ళు ప్రతి నెల 3వ తేదీ ఉచిత వాస్తు అనేటువంటి కార్యక్రమం జరుగుతుంది. ప్రతి ఒక్కరూ వచ్చి స్వామి గారి యొక్క సలహాలు సూచనలు తీసుకొని ప్రతి ఒక్కరు అభివృద్ధి పథం వైపు ముందుకు నడవాలని కోరుకుంటున్నాను. ధన్యవాదాలు స్వామీజీ. శుభవాస్తు ప్రేక్షకులారా, విన్నారు కదా, మన భూమానందాశ్రమంలో ఇదే రీతిగా ప్రతి నెల 3వ తేదీ ఉచిత వాస్తు సలహాలు ఇవ్వడం జరుగుతుంది. నేను ఒక్కడనే కాక ఎంతోమంది మహానుభావులు వచ్చి ఇక్కడ ఉచిత వాస్తు సలహాలు ఇవ్వడంలో ముందుండి అందరికీ ఉచిత వాస్తు సలహాలు ఇస్తున్నారు. వారందరికీ ధన్యవాదాలు తెలుపుతూ, సింగిల్ ఫ్లోర్ ఉన్న బీదవారు, పాత ఇండ్ల వారు మాత్రమే వచ్చి ఉచిత వాస్తు సలహాలకు రావాలని మరీ కోరుతూ, మా బెంగళూరు నుంచి వచ్చినటువంటి నా శిష్యుడు ಕುಮಾರ್ ಗಿರೀಶ್ 2 ಮಾತುಗಳು ಮಾತಾಡವಲಸಿಂದಿಗೆ ಕೋರುತ್ತೇನೆ. ಹೊಸಕೋಟೆ ಕುಮಾರ್ ಗಿರೀಶ್ ನನ್ನ ಹೆಸರು. ಹೊಸಕೋಟೆಯಿಂದ ಬಂದಿದ್ದೀನಿ. ನಮ್ಮ ಗುರುಗಳು ನಾವು ಬಂದಿದ್ದೀರಿ. ನನಗೆ ದೀಕ್ಷೆ ಕೊಟ್ಟಿದ್ದಾರೆ. ಇಲ್ಲಿ ಆಶ್ರಮದಲ್ಲಿ ಅನ್ನದಾಸೋಹ ನಡೆಯುತ್ತೆ. 3ನೇ ತಾರೀಕು ಸರಳ ವಾಸ್ತು ಹೇಳ್ತಾ ಇದ್ದಾರೆ. ಏನೇ ಪರಿಹಾರ ಇದ್ರು, ಏನೇ ಸೂಚನೆಗಳಿದ್ರು ಸರಳವಾಗಿ ಏನು ಪರಿಹಾರ ಮಾಡಿಕೊಂಡು ಅವ್ರಿಗೇನು ಪರಿಹಾರ ಆಗುತ್ತೋ ಅವ್ರ ಕೈಯಲ್ಲಿ ಆಗುವಂಥದ್ದನ್ನು ಸೂಚನೆ ಕೊಟ್ಟು ಅವ್ರಿಗೆ ಪರಿಹಾರ ಎಲ್ಲ తీర్చిస్తారు. గురుಗಳ ఆశీర్వాదದಿಂದ ಎಲ್ಲರಿಗೂ ಒಳ್ಳೆಯದಾಗ್ತಾ ಇದೆ. శుభవాస్తు ప్రేక్షకులారా, మీరెవరైనా సరే సింగిల్ ఫ్లోర్ ఉన్న బీదవారు, పాత ఇండ్ల వారు వచ్చి ఉచిత వాస్తు తీసుకోవాల్సిందిగా కోరుతూ ఇంతటితో ముగిస్తున్నాను. హరి ఓం తత్సత్.